అమ్మా తల్లి లాస్య, నా బంగారు తల్లి రామ్మ, కొంచెం వచ్చి ఇక్కడ చెత్త ఉంది, అది కొంచెం బయట ఎత్తుకొని పోయి బయట డస్ట్బిన్ పెట్టున్నాను, దాంట్లో వేసేసి వచ్చేస్తావా? మరి ఇక్కడ అక్కడ సోంబేరితనం పోయి ఎక్కడ అక్కడ వేయొద్దు, ఓకేనా తల్లి? తీసుకొని పోయేసి డస్ట్బిన్లో వేసేయమ్మా. ఇదిగో. అబ్బా ఏంటి మమ్మీ పిలుస్తూనే ఉంటావు మా, నన్ను ప్రశాంతంగా టీవీ కూడా చూడు. నువ్వు ఇప్పుడు ఏంటి నీకు ఈ చెత్త పడేయాలా? అయ్యో పడేసి వస్తాను. ఇప్పుడే పడేసాను, చాలా ప్రశాంతంగా టీవీ చూడండి. ఎవరో బయట బాగా కొట్టుకుంటున్నట్టు తిట్టుకుంటే అంత సౌండ్లు వస్తున్నాయి. పాప మన కాలనీలో ఒక్కరోజు కూడా గొడవ వేయకుండా ఉండరమ్మ. ఒకరికొకరు కొట్టుకుంటే నిద్ర కూడా రాదు. కొంచెం బోతల్లి, నా ఇంటి మహాలక్ష్మి వేసి బయట అది ఏందో సంగతి కొంచెం చూసిరా తల్లి. అది నాకు అదే ఆలోచన ఉండు. అవును మమ్మీ, నాకు కూడా బాగా అరుస్తున్నట్లు, ఏదో ఎవరో గొడవ పడుతున్నట్టు సౌండ్స్ వినిపిస్తుంది. చూసొచ్చేనా? సరే ఉండు, చూసేసి వస్తాను. ఏంటమ్మా, ఏమా సౌండ్లు, ఏమా గొడవ? మమ్మీ కొంచెం కూడా డీసెన్సీ లేదు, కొంచెం అంటే కొంచెం కూడా లేదు. ఎట్లా కొట్టుకుంటున్నారు తెలుసా, బయట ఎట్లా తిట్టుకుంటున్నారు తెలుసా? అసలు నువ్వు విన్నావంటే నీ చూడండి చెప్తాం వచ్చేస్తుంది. నువ్వంతా వినద్దు సరే, నువ్వు కూడా బయటకు వెళ్ళదు. నేను చెప్తున్నాను, నువ్వు కూడా బయటకు వెళ్ళదు. మినిమం మ్యానర్స్ కూడా లేదు. ఎంత చీప్గా కొట్టుకున్నారు, ఎంత చీప్గా అరుస్తున్నారు. ఒక మనుషులు ఉన్నారే, అస్సలు మారమ్మా, మారనే మారు. అది సర్లే కానీ అసలు విషయం చెప్పవే. రామాయణం అంతా మాట్లాడతావు కానీ అసలు విషయంకి రా. చెప్తానుండు, ఎందుకు చెప్పను? ఏమీ లేదు మా, సింపుల్. నువ్వు ఇచ్చావు కదా చెత్త బయట పారేయమని, దాన్ని ఎత్తుకొని పోయాను. ఎత్తుకొని పోయి చూస్తే డస్ట్బిన్ అంతా ఫుల్గా ఉనింది. ఇంకేం చేయాలబ్బని అలా వేసానమ్మా. అలా వేసిన దానికి ఆ డస్ట్ చెత్త పోయేసి ఆ పక్కన బిల్డింగ్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు బిల్డింగ్ మధ్యలో పడింది. దానికి ఇద్దరు బయటకు వచ్చి, నా ఇంటి ముందు చెత్త నువ్వేసావా అని ఇద్దరు గొడవ పడుతున్నారు. అది ఎట్లా గొడవ పడుతుంటే అసింగం మాటలు, అసింగంగా కొట్టుకుంటున్నారు. చదువుకుంటారనే కానీ అప్ప కొంచెం కూడా మినిమం మేనర్స్ లేదు. వాళ్ళ బూతులు ఇంటే కానీ తెలియడం లేదు, సంస్కృతంలో ఇన్ని బూతులు ఉన్నాయని. ఈ మనుషులు ఉన్నారే, మారుమా, కొంచెం కూడా మారు. మినిమం కామన్ సెన్స్ అంటారు చూడు, అది కూడా ఉండదు. ఎలా కొట్టుకుంటారు అలాగా? కొంచెం మేనర్స్ కూడా లేదప్ప ఈ మనుషులకి కాలంలో. మనకెందుకు మా, నువ్వు టీవీ చూడు. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాల.